నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం జిల్లా ఐటీడీఏ వద్ద ఆదివాసీల నిరసన. గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డిఎస్సి చేపట్టాలని డిమాండ్. పద్దెనిమిదవ రోజుకు చేరుకున్న సిహెచ్ఓల నిరవధిక సమ్మె. తమ సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం ఆగదని స్పష్టీకరణ. జూన్ 6 నాటికి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్న డిఏఓ వీటి రామారావు. ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచన. ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ నిరుద్యోగులు మెగా డిఎస్సి 2025లో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంత పోస్టులను మినహాయించి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎస్టీలకి నియమించాలని కోరుతూ పార్వతీపురం ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మువ్వల అమర్నాథ్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే రూపొందించి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో ఎస్టీ ఎమ్మెల్తో పాటు మిగిలిన ఎస్టీ వారితో పూర్తిస్థాయి కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో భాగంగా గిరిజన సంక్షేమ పోస్టులన్నీ కూడా డిఎస్సిలో తీయడం ద్వారా నిరుద్యోగ గిరిజన యువకులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. గత ఎలక్షన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రతి ఎన్నికల సభల్లో ఎస్టీ నియోజకవర్గ ఎన్నికల సభలు అన్నింటిలో కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 3 స్థానంలో అటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి గిరిజన నిరుద్యోగ యువకులందరికీ కూడా న్యాయం చేస్తామని, అలానే షెడ్యూల్డ్ ఏరియా పోస్టులన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియా ప్రాంత వాసులకే కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ నేడు దానికి విరుద్ధంగా మెగా డిఎస్సి 2025ను ప్రకటించి గిరిజన నిరుద్యోగ యువత అందరికీ కూడా చాలా అన్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి గిరిజన సంఘాల ఐక్య వేదిక తరపున మేమందరం కోరుతున్నది ఒకటే, ముందుగా గిరిజన ప్రాంతంలో ఉండే పోస్టులన్నీ కూడా అన్ని ఐటీడీఏల్లో 881 పోస్టులు ఉంటే కనీసం 80 పోస్టులు కూడా గిరిజన నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశాలు లేవు. మరి దీని ద్వారా మా ఉద్యోగాలన్నీ కూడా గిరిజనేతలు కేటాయించడం వల్ల నిరుద్యోగ యువకులు గిరిజనులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు. ఇంత చదువులు చదివి ఈరోజు మరలా ఉపాధి కూలీలకు కూడా ఇంకా ఆ పనికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గిరిజన యువత కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి గిరిజన యువతకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, గిరిజన ప్రజాప్రతినిధుల మీద ఉంది. దానికి అనుగుణంగా తప్పనిసరిగా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ సభాముఖంగా మేము ఈ ధర్నాలో అందరి పక్షాన మేము కోరుతా ఉన్నాం. అధిక మోతాదులో మొత్తం ఇంజెక్షన్ ఇవ్వడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో ఏఎన్హెచ్ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. చేయి ఫ్రాక్చర్ చికిత్స కోసం వై రేవతి అనే ఓ వివాహిత ఈ నెల 9న తగరపు వలసలో ఉన్న ఏఎన్హెచ్ ఆసుపత్రికి వెళ్లగా చికిత్స నిమిత్తం మత్తు డాక్టర్ 2 సార్లు మొత్తం ఇంజెక్షన్ అధిక మోతాదులో ఇవ్వడంతో కోమాలోకి వెళ్లిపోయి మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా మృతురాలి భర్త, బంధువులు తగరపు వలసలో ధర్నా నిర్వహించగా కూటమి నాయకులు వారికి మద్దతు పలికారు. ఈ మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళకి ఇంగ్లీష్ చంపేయమంటున్నారు వాళ్ళు కూడా. ఫస్ట్ నుండి కూడా ఆలకు న్యాయం చేయాలని
ఆల్రెడీ ఇంకా మాట్లాడుకున్నానికి దేనికి బాలబాలికలు క్రీడా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి వేసవి సెలవులను సద్వినియోగపరుచుకోవడానికి విజయనగరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా వేసవి శిక్షణా శిబిరం నిర్వహించబడుతుందని జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఉన్న తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 మంది క్రీడల శిక్షణ కోసం రిజిస్టర్ అయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగపరుచుకుని తమ పిల్లలను క్రీడలకు పంపి ప్రోత్సహించాలని కోరారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అనేవి మన రాష్ట్రం మొత్తం కూడా చాలా ఒక ఉత్సాహంతో జరుగుతూ ఉన్నాయి. ఈ క్యాంప్స్లో తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఇంటి దగ్గర ఈ సెల్ ఫోన్కి అలవాటు పడకుండా ఉండడం కోసం, శారీరక దారిద్ర్యాన్ని, మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకున్నందుకు పిల్లలకి, వారి తల్లిదండ్రులకి మీ ఛానల్స్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఏంటంటే కొంత అనుకున్న వీటిలో మాకు దాదాపు 50 కోచింగ్ క్యాంపులు విజయనగరంలో 17 క్రీడాంశాలు ఇవ్వడం జరుగుతుంది. వివిధ జిల్లా మొత్తం కూడా వివిధ ప్రదేశాల్లో ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్, క్రీడలకు సంబంధించిన క్యాంప్స్, ఫ్రీ ఆఫ్ కోచింగ్ క్యాంప్స్ నిర్వర్తించడం జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క క్యాంప్ నుంచి 30 మంది, 5, 3, 15, 2500 మంది, 2000 మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఆల్రెడీ 1500 మంది పైన మాకు రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయ్యే కాకుండా దాదాపు ఇంకెంతమంది వస్తే అంతమంది కూడా సర్టిఫికేట్స్ ఈ నెలాఖరికి ఇవ్వడం జరుగుతుంది. కోచ్లకు ఆల్రెడీ మేము ఎక్విప్మెంట్ కూడా కొంత మా పరిధిలో ఎంత శాంక్షన్ అయిందో అంతవరకు ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోచెస్ కూడా ముఖ్యంగా వ్యాయామోపాధ్యాయులు సెలవులైనా సరే క్రీడల పట్ల ఉన్న మక్కువతోటి సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వర్తిస్తున్నందుకు మీ ఛానల్స్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రీడల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% రిజర్వేషన్ మీ అందరికి తెలిసింది. ఈ మధ్యకాలంలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా, ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్కి డైరెక్ట్గా ఎగ్జామ్ లేకుండా రిక్రూట్ చేసుకోమని ఒక జీవో కూడా ఇచ్చారు. దాదాపు 421 పోస్టులు స్పోర్ట్స్ పర్సన్స్కి సపరేట్గా రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ముందు ప్రతి ఆర్గనైజేషన్స్లోనూ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోనూ స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇది గమనించి పిల్లల్ని స్పోర్ట్స్ వైపు మళ్లిస్తూ ప్రస్తుతం జరుగుతున్న సమ్మర్ క్యాంపులు వినియోగించుకుని దానిలో మీ పిల్లలు ఏదైనా టాలెంట్ చూపించుంటే ఆ పర్టికులర్ గేమ్ని వాళ్ళకి అడాప్ట్ చేసి ఒక ప్రొఫెషనల్గా తీసుకుని పిల్లల్ని క్రీడల పట్ల మక్కువ పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, క్రీడలు ఆడినందువల్ల నష్టం లేదు, మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ పర్సన్స్కి మంచి ఇన్సెంటివ్స్, క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అది గమనించాలని కోరుతూ, అదేవిధంగా మీ ఛానల్స్ వాటిని అందరినీ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తోడుకొని వెళ్ళి ఎల్లప్పుడూ మాకు సపోర్ట్ చేస్తానున్నారు. ఇంకా మున్ముందు కూడా మా సమ్మర్ క్యాంపులను మీరు ఆహ్వానం పలుకుతున్నాం. విజిట్ చేసి అక్కడ ఏదైనా లోపాలు ఉంటే మాకు చెప్తే డెఫినెట్లీ మేము సరిదిద్దుకుంటాం. క్రీడలను ప్రోత్సహించవలసిందిగా, ప్రమోట్ చేయవలసిందిగా మీ ఛానల్స్ని మరియు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనంటారు. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు సిహెచ్ఓలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసించి చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సిహెచ్ఓలను సత్వరమే రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలన్నారు. పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, 23% జీవన భృతి కల్పించాలని, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై ప్రభుత్వం సత్వరం స్పందించకుంటే భవిష్యత్తులో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గత 18 రోజుల నుంచి మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఇది మేము మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఈ సమ్మెకి మేము 6 ఇయర్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క CH1ని రెగ్యులర్ చేయాలి. రెండోది ఏంటంటే మా ఉద్యోగతకి భద్రత కల్పించాలి. 23% హైక్ అనేది మాకు ఇప్పటివరకు ఇవ్వడం జరగలేదు. తర్వాత EPFOని కూడా ఆపేశారండి. 1 ఇయర్ అయ్యింది ఆపేసి. అది ఎందుకు ఆపారో కూడా తెలియదు. దాన్ని మరలా రీస్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది మాకు బ్యాక్ సపోర్ట్గా ఉండేది ఈపీఎఫ్ఓ అమౌంట్. దాన్ని ఇప్పుడు ఆపేయడం వల్ల మేము చాలా ఫినాన్షియల్ బర్డెన్స్ కూడా ఫేస్ చేస్తున్నాము. తర్వాత ఇన్సెంటివ్స్ అనేది 15,000 అని అంటున్నారండి. ప్రతిసారి వేస్తున్నామని అంటున్నారు, కానీ మేము ఇప్పటివరకు 15,000 అనేది మేము తీసుకోలేదు. దాంట్లో 7,500 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 11,250 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మా ఇన్సెంటివ్స్ కోత కాకుండా మాకు ఫిక్స్డ్ పే అనేది మేము కోరుకుంటున్నాము. తర్వాత మేము ఫిక్స్డ్ జాబ్ చార్ట్ కూడా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే మేము ఫీల్డ్ లెవెల్లో చాలా చేస్తున్నాము. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని సర్వీసెస్ మేము ఇస్తున్నాము. రూరల్ లెవెల్లో ANC సర్వీసెస్ 12 సర్వీసెస్ అండి మేము గ్రామీణ ప్రాంతాల్లో మేము చేస్తున్నాము. ప్రతి ఒక్క సర్వీసెస్ని మమ్మల్ని గుర్తించి మేము ఈ సమ్మె చేస్తున్న ప్రతి ఒక్క దానికి మాకు సమస్యకి పరిష్కారం కావాలని సమ్మె చేస్తున్నాం. మే 7న ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని విజయనగరం జిల్లా పౌర సరఫరాల అధికారి కె మధుసూదన్ రావు తెలిపారు. విజయనగరంలోని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద తన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం లాంటి 8 రకాల సేవలు కల్పిస్తున్నట్లు చెప్పారు. QR కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని, దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,981 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కాగా నేటి నుంచి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని నవదంపతులు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండానే అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్ళీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మనకి మే 7 నుంచి మొదలైందండి. దీని ప్రకారంగా ఇప్పుడు జిల్లాలోనే మనకి 8 సర్వీసులు ఇచ్చారు. అంటే డిలీషన్ కానీ, ఎడిషన్ కానీ, సరెండర్ కానీ, లేకపోతే ఆథరైజేషన్ రెన్యువల్ చేసుకోవడానికి కానీ, న్యూ రేషన్ కార్డు రావడం కానీ, ఇలాగ మనకి 8 సర్వీసులు మొదలుపెట్టారండి. దీని ప్రకారం ఇప్పుడు ఏంటంటే అలాగే మనకి పాత గతంలో అంటే 2024 జనవరి నుంచి మార్చి వరకు కూడా కొందరు ఆల్రెడీ చేయించుకున్నారు. వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. అవి ఆల్రెడీ తహసీల్దార్ లాగిన్కి డిజిటల్ సైన్లు అయిపోయాయి కాబట్టి, డిజిటల్ సైన్స్కి వచ్చాయి కాబట్టి అవన్నీ డిజిటల్ సైన్ చేసేస్తే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కొత్తగా పెట్టుకున్న వాళ్ళతో పాటు వాళ్ళు కూడా రేషన్ కార్డ్స్ వస్తాయండి. ఇప్పుడు దాకా మన జిల్లాలోని 5,981 కార్డుల వరకు ఇలా రకరకాలు అప్లై చేసుకున్నారు. వీళ్ళందరివి కూడా ఇప్పుడు షార్ట్లీ ఏంటంటే 21 డేస్ తర్వాత వీళ్ళందరూ కూడా డిజిటల్ సైన్ అన్ని స్మార్ట్ కార్డ్స్ రూపంలో వస్తాయి. అలాగే చాలామందికి ఏంటంటే ఇప్పుడు స్ప్లిట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే కార్డులు కావాలంటే పెళ్లి కొడుకుది వాళ్ళ పేరెంట్స్లో నుంచి కార్డు, అలాగే పెళ్లి కూతురుది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కార్డులో స్ప్లిట్ చేసుకుని కొత్తగా కార్డు కావాలంటే దానికి ఏంటంటే మనం ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని పెట్టాము. బట్ అది ఈ రోజు నుంచి కూడా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేకుండానే వీళ్ళిద్దరికీ కలిపి స్ప్లిట్ కార్డు కొత్తది జనరేట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు దాకా మనకి ఏంటంటే మెంబర్ యాడింగ్ వరకు ఇప్పుడు దాకా 4,509 కార్డ్స్ వరకు పెట్టుకున్నారు. అలాగే మెంబర్ డిలీషన్ అనేది 119 ఉన్నాయి. అలాగే న్యూ కార్డ్స్ వరకు వచ్చాయంటే 524 కార్డులు మన జిల్లాలో ఇప్పుడు దాకా అప్లై చేసుకున్నారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. భక్తుల కోరికలు తీర్చే శ్రీ వ్యాపారమ్మ తల్లి ఉత్సవాలు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం భక్తులు 53 రకాల పిండి వంటలతో తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి భోగం సమర్పించారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రథమ పూజా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా గ్రామ పెద్దలతో పాటు గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్, ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చే అమ్మవారి ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, దూర ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఘటాలు ఇది భోగాలు ఎవరైనా ఇదే అయితే ధనియ షాప్ స్టార్ట్ అవుతుంది, కలవాల్సింది కోరదని చెప్పడం మైండ్ రోడ్. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు అనుగుణంగా వర్షాలు పడతాయని, రైతులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు సూచించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకు 24 డ్రోన్లు మంజూరు చేసిందని, వాటిని మండలానికి 1 చొప్పున 24 మండలాలకు కేటాయించడం జరిగిందన్నారు. డ్రోన్లను వ్యవసాయంలో ఉపయోగించడం ద్వారా పంటల పర్యవేక్షణ, సమర్థవంతమైన పిచికారీ, ఎరువులు వేయడం, నీటిపారుదల వంటి పనులను సులభతరం చేయవచ్చని, అంతేకాకుండా డ్రోన్లు పంట నష్టం, తెగుళ్లు, వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడతాయని తెలిపారు. ఫలితంగా పంట దిగుబడి పెరుగుతుందని స్పష్టం చేశారు. కావున ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డ్రోన్స్ని మన జిల్లాకి 24 డ్రోన్స్ని ప్రభుత్వం వారు కేటాయించడం జరిగిందండి. సో ముఖ్యంగా డ్రోన్స్ యొక్క ఉపయోగం మన వ్యవసాయంలో మనం ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మరి ఏదైనా పిచికారీ చేయాలంటే అది పురుగు మందు కానివ్వండి, లేదా తెగులు మందు కానివ్వండి, లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులు కానివ్వండి, పిచికారీ చేయడం కొరకు మరి ఎకరానికి 500 రూపాయల వరకు కూడా రైతులు వెచ్చించాల్సే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఈ పిచికారీ చేసే వ్యక్తులు కూడా మరి దొరకని పరిస్థితి అండి. సో దీనిని అధిగమించడానికి తక్కువ సమయంలో మనం మరి పిచికారీని కంప్లీట్ చేయడానికి గాను వ్యవసాయంలో మరి డ్రోన్స్ని వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ డ్రోన్స్ని అన్ని జిల్లాలకు కూడా మరి సరఫరా చేయడం జరుగుతుంది. మన జిల్లాకు ఈ పథకం అంటే ఆర్కేవై పథకంలో భాగంగా మనకి 24 డ్రోన్స్ని మనకు కేటాయించడం జరిగిందండి. సో దీనికి గాను మనము ఆల్రెడీ ఇప్పటివరకు 20 గ్రూప్స్ సంబంధించిన, ఇది గ్రూప్ మోడ్లో జరుగుతుందండి. అంటే ఒక 5 రైతులు ఒక మండలానికి ఒక డ్రోన్ చొప్పున మనం కేటాయించాం. ఒక 5 రైతులు గ్రూప్గా ఏర్పడి ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని వారి డ్రోన్ సంబంధించిన అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మనం డ్రోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన 24 గ్రూపులను కూడా మనము గుర్తించడం జరిగింది. దీంట్లో 20 మంది రైతులు గ్రూపులు వారు అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే 18 మంది మన డ్రోన్ పైలట్స్ కూడా మనము ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ డ్రోన్ ద్వారా మనము ఇందాక మనం చెప్పినట్టు ఉపయోగం ఏంటంటే ఒక 10 నిమిషాల్లో మనం ఎకరానికి ఈ పురుగు మందు కానీ లేదా తెగులు మందు కానీ పిచికారీ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ డ్రోన్ ఖరీదు విషయంలో మనం చూసుకున్నట్టయితే ఈ డ్రోన్ దగ్గరగా మనకి 10 లక్షల రూపాయలు ఉందండి. దీంట్లో మనం 80% రాయితీపై, ఆర్కేవై రాయితీపై మనం రైతులకు సప్లై చేస్తున్నాం. మరి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలండి. మనకి ప్రస్తుతం 24 ఇచ్చినప్పటికి కూడా మరి ఖరీఫ్ పంట కాలంలో మరిన్ని డ్రోన్స్ మన జిల్లా నుంచి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ పథకాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. మన ఖరీఫ్ పంట కాలం చూసుకున్నట్లయితే మనకి ఋతుపవనాలు మరి త్వరగా వచ్చే పరిస్థితి అనేది ఉందని మనకి ఐఎండి మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ నెల 27 తారీఖుకే నైరుతి ఋతుపవనాలు కేరళని తాగుతాయని వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో మరి ఇవి మన జిల్లాకి లేదా మనకి రాష్ట్రానికి వచ్చేసరికి ఫస్ట్ వీక్ అంటే 3-4 తారీఖుల్లో, జూన్ 3-4 తారీఖుల్లో మనకి ఋతుపవనాలు అనేది వచ్చే పరిస్థితి ఉందండి. సో అందరు కూడా మా సన్నద్ధతగా ఉండవలసిందిగా కోరుతాం. డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము సన్నద్ధతో ఉన్నాం. విత్తనాలు ఇవన్నీ కూడా మనము స్టాక్స్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ఈ పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే విధానంలో మరి ఎక్కువ మందిని కూడా రైతుల్ని ఈ నవధాన్యాల విత్తనాలను కూడా మరి కిట్స్ రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. మన యొక్క
ప్రకృతి వ్యవసాయం వింగ్ ద్వారా ఈసారి మనము 76,500 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనము PMDS విధానంలో నవధాన్యాల యొక్క సాగు నేలను బాగు చేయడానికి అన్న నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటివరకు 20,000 కిట్స్ ఆల్రెడీ తయారైనాయి. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోయినాయి. మిగతా కూడా జరుగుతూ ఉన్నాయి. సో రైతులందరినీ నేను కోరేది ఏంటంటే మేమీ గ్రామాల్లో RSK అసిస్టెంట్స్ కలుసుకొని ఈ తప్పనిసరిగా మీరు ఈ నవధాన్యాల యొక్క సాగు అనేది మన వరి పంటకు ముందుగా మనం వేసినట్లయితే అంటే 10 నుంచి 15 కేజీలు ఈ నవధాన్యాలని అంటే 9 నుంచి 30 రకాల నవధాన్యాలు కలిపి మన RSK అసిస్టెంట్స్ మీకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇది 600 నుంచి 750 రూపాయల వరకు ఉంటుందన్నమాట ఖరీదండి. సో దీన్ని మీరు చెల్లించి మన RSK అసిస్టెంట్ దగ్గర నుంచి ఈ యొక్క నవధాన్యాలను మీరు తీసుకుని సాగు చేసినట్లయితే భూమి యొక్క సారం మెరుగుపడుతుందండి. మనకి ఖరీఫ్ పంట కాలంలో మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అంటే భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరగడం, అలాగే భూమిలో మన ఎరువును పట్టుకునే ఒక పరిస్థితి పెరగడం, అదేవిధంగా మనకి బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా మనకి పంట అంత స్పీడ్గా మరి ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితులు కూడా నెలకొంటాయి అన్నమాట అండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బయోడైవర్సిటీ మూలంగా మనకి ఏంటంటే భూమి యొక్క సారం లేదా భూమి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుదల అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ కూడా ఈ నవధాన్యాల సాగు మరి ఇది ఇప్పుడు చేపట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు కూడా అప్పుడప్పుడు పడతా ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా మంచి వర్షపాతం చాలా మండలాల్లో మన జిల్లాలో రికార్డ్ అయింది. కాబట్టి తప్పనిసరిగా నవధాన్యాల సాగు అందరూ చేయవలసింది కోరుతూ ధన్యవాదాలు. రవాణా రంగంలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కారానికై SWF ఆధ్వర్యంలో గురువారం ఉదయం విజయనగరం జిల్లా కేంద్రంలోని UTF కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తున్న ప్రభుత్వాలు లైసెన్సులు, రెన్యువల్, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమంటే ప్రమాదాలను ప్రోత్సహించడమేనని, డ్రైవర్లపై మరింత భారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జీడీపీలో 4% ఆదాయాన్ని సమకూరుస్తున్న రవాణా రంగంలో 10 కోట్ల మందికి పైగా కార్మికులు ఉన్నారని, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి డ్రైవర్లందరికీ ESI, PF, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం మే 20న కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, రవాణా రంగ సంఘాలు టైర్ బంద్ పాటించి సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లారీ అసోసియేషన్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, డ్రైవర్స్ యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మే 20వ తారీఖు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను పాల్గొంటుంది. ప్రధానంగా ఆర్టీసీ అనేది ప్రజలకి రవాణా సౌకర్యాన్ని అందించేటువంటి రంగము. ఈ రంగం అనేది ఈరోజు అనేక మార్పులకి గురవుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బస్సుల పాలసీ అని ఒక నిర్ణయం చేసి దాని ద్వారా ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని చూస్తాను. ఇది పూర్తిగా ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో ఈ బస్సులు వస్తాయి. అదే బస్సులను ఆర్టీసీకి నేరుగా ఇచ్చి ఆర్టీసీ ద్వారా నిర్వహించినట్లయితే ఒక పక్క ప్రజల తాలూకు అవసరాలు తీరడంతో పాటు సరసమైనటువంటి ధరలకి టికెట్ రేట్లు ఉంటాయి. రెండో పక్క ఏంటంటే నిరుద్యోగం తీరుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. దానివల్ల ఈ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తుంది. అలాగే ప్రజలకి మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కల్పించబడుతుంది, యాక్సిడెంట్లు లేనటువంటి రవాణా సౌకర్యం కల్పించబడుతుంది. కాబట్టి ఏవైతే కొత్తగా వస్తున్నటువంటి విద్యుత్ బస్సులు ఉన్నాయో ఆ విద్యుత్ బస్సులన్నీ కూడాను నేరుగా ఆర్టీసీ నిర్వహించాలి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వాలకి ఆదాయంతో పాటు ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. కాబట్టి విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ నిర్వహించాలని ఈ సమ్మెలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పాల్గొంటుంది. ఉద్యోగులకు రావాల్సినటువంటి కనీస పెన్షన్ 9,000 రూపాయలకి చేయమని డిమాండ్ చేస్తుంది. అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వడము, రిప్రజెంటేషన్ చేయడం చేసాము. ఇదిగో అదిగో 7,500 రూపాయలకి పెన్షన్ పెంచుతున్నట్లు పత్రికల్లోనూ సోషల్ మీడియాలో ప్రకటనలు అయితే వస్తానే తప్ప ఇంతవరకు అది పెంచిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈసారి 9,000 రూపాయల కనీస పెన్షన్ చేయాలని డిమాండ్తో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఏదైతే ఆర్టీసీ రంగం ప్రభుత్వానికి ప్రజలకి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఉన్నదో ఈ రంగాన్ని బలోపేతం చేయాలనుకునేటట్లయితే ఈరోజు ఆర్టీసీలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు, ప్రధానంగా ఈరోజు ఇచ్చినటువంటి లేబర్ కోడ్స్, ఈ లేబర్ కోడ్స్లో
సంఘాలు పెట్టుకునే హక్కు లేదు. సంఘమే ఏ సమస్యలైనా పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి ఏకైక దిక్కు. అలాంటి సంఘమే లేకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? కాబట్టి సంఘం పెట్టుకునే హక్కు కోసం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, సంస్థ పరిరక్షణ కోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను రేపు మే 20వ తారీఖున జరుగుతున్నటువంటి సమ్మెలో పాల్గొంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. సరుకు ప్రసార రవాణాలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర ప్రైవేట్ ట్రాన్స్పోర్టు పోషిస్తుంది. ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో దాదాపుగా 10 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈరోజు ప్రభుత్వం వీళ్ళకి మరింత భద్రత సౌకర్యాలు కల్పించాల్సింది పోయి వీళ్ళ ఉపాధిని దెబ్బతీసే విధంగా మోటారు వాహన చట్టంలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పుల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా డ్రైవర్లని క్రిమినల్ చేస్తూ ఏదైతే బిఎన్ఎస్ చట్టంలో 106 అండ్ 1 and 2 సెక్షన్లు ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని చెప్పి 2024 జనవరిలో సమ్మె చేస్తే వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటాం, అమలు చేయమని చెప్పారు. కానీ ఈరోజు చాప కింద నీరులాగా ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా ఆ డ్రైవర్ని ప్రథమ ముద్దాయిగా చేస్తూ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు రోడ్డు భద్రత కోసం విస్తృతమైనటువంటి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అది కాస్త మాసోత్సవాలుగా చేస్తున్నారు. కానీ అసలు రోడ్డు భద్రతకి అసలు కీలకమైనటువంటి ఫిట్నెస్, రెన్యువల్, రిజిస్ట్రేషన్లు ఈరోజు అన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేటు ఏజెన్సీలకి ఈరోజు వాటిని అప్పచెప్తే ఇంకా రోడ్డు భద్రత ఎవరు కాపాడుతారు? అంటే ప్రభుత్వమే కీలకమైనటువంటి లైసెన్సుల్ని, ఫిట్నెస్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టి రోడ్డు భద్రతగా ఉండాలంటే ఇది ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరొక వైపు మొత్తం హైవేలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ టోల్ గేట్లు విపరీతంగా ప్రారంభిస్తున్నారు. ఈరోజు విజయనగరంలో ఏ మూలకి వెళ్ళినా టోల్ ఛార్జీలు తప్పడం లేదు. కానీ టోల్ గేట్లను ఎత్తేయాలని చెప్పేసి పోట్లాడుతుంటే ఆ టోల్ గేట్లు జాతీయ రహదారులే కాదు రాష్ట్ర స్థాయి రహదారుల్లో కూడా మేము టోల్ గేట్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అంటే ప్రజల నడ్డి విరిచి వాళ్ళ మీద భారాలు వేసి ఈరోజు మీరు రవాణా రంగాన్ని బలపరుస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలి, టోల్ గేట్లు కూడా ఆపాలని చెప్పేసి మేము కోరుతూ ఈ సమ్మె ప్రధానంగా జరుగుతుంది. ఈరోజు రవాణా రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇందులో కీలకమైనటువంటి అంశంగా ఉంది. అందుకని రవాణా రంగ సోదరులు, అది లారీయా, ఆటో, మ్యాక్సీ క్యాబా, లేకపోతే మినీ వ్యానా, లగేజ్ గూడ్స్ వెహికల్స్ అన్నిటినీ కూడా రేపు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో మీరందరూ టైర్ బంద్ చేసి మన తాలూకా వ్యతిరేకతని, నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. మన్యం జిల్లా ఐటీడీఏ వద్ద ఆదివాసీల నిరసన, గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డిఎస్సి చేపట్టాలని డిమాండ్. పద్దెనిమిదవ రోజుకు చేరుకున్న సిహెచ్ఓల నిరవధిక సమ్మె, తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం వాగదని స్పష్టీకరణ. జూన్ 6 నాటికి నైరుతి పవనాలు విస్తరిస్తాయన్న డీఏఓ వీటి రామారావు, ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.